హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి మేము ట్రావెల్ బ్లాగ్లో ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళాము. సో అవుట్ సైడ్ ఎంట్రీ అయితే ఇది ఇలా ఉంటుంది. మేమైతే ఆ రోజు సండే అయితే వెళ్ళాము. ఫుల్ రష్గా అయితే ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఒక కాయిన్ అయితే ఇస్తారు టికెట్ టైప్లో. ఆ కాయిన్ స్కానర్ ద్వారా మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ లొకేషన్ పాయింట్స్ అయితే చూసుకొని ఏ పాయింట్కి మనం ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో అవన్నీ చూసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ రూట్ మ్యాప్ లాగా. చూడ్డానికి వన్ డే అయితే సరిపోదు. టోటల్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్ని పురాతన కట్టడాలు ఎలా ఉన్నాయి. ఈ ప్లేస్ని అయితే కైలాసం అంటారట. మేమైతే వెళ్ళాము లోపలికి. ఆ లోపల వ్యూ కూడా వీడియోలో అప్లోడ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ఫుల్ వీడియో అయితే లాంగ్గా ఉంది. సో పార్ట్ వైజ్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 మాత్రమే. నడవలేని వాళ్ళకు కూడా అక్కడ ఒక వెహికల్ అయితే అలాట్ చేశారు. 50 రూపీస్ అనుకుంటా వెహికల్. లొకేషన్స్ అయితే 3 లొకేషన్స్కి అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారు. పికప్ వాళ్ళే, డ్రాపింగ్ వాళ్ళే, మొత్తం వాళ్ళే అయితే చూసుకుంటారు. చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళని వెంట పెట్టుకునే వెళ్ళాలి. పొరపాటున వదిలేసి వెళ్ళామనుకోండి, లోపలైతే వెతకడానికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. చీకటిగా అయితే ఉంటుంది. సో వెతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కడ చూసినా శిల్పాలే చెక్కి ఉంటారు. మొత్తం ఏ పాయింట్కి వెళ్ళినా కానీ శిల్పాలే చెక్కి ఉంటారు గోడలకైతే. మనం శివుడిని అయితే దర్శించుకోవచ్చు. ఇది 5th ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్. మేమైతే సెల్లో టార్చ్ లైట్ వేసుకొని అయితే వెళ్ళాము. చాలా చీకటిగా అయితే ఉంటుంది. ఫ్లోర్ వైజ్గా ఇలా స్టెప్స్ అయితే అన్ని చోట ఉంటాయి. 3 ఫ్లోర్స్ అయితే ఉంది. మొత్తం బిల్డింగ్ మొత్తం ఇలాగే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఇదైతే పార్ట్ 1 మాత్రమే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.